అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ చాలా స్పీడ్ గా దూసుకెళ్తుందన్నారు కేంద్ర మంత్రులు. చిన్న చిన్న దేశాలు కూడా ఒలింపిక్స్ లో చాలా పతకాలు సాధిస్తున్నాయని, మనం మాత్రం క్రీడా రంగంలో చాలా వెనుకబడి ఉన్నామన్నారు. 2027లో ఉత్తరాఖండ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో సీఎం పదవి నుంచి సిద్దరామయ్యను పక్కకు తప్పించి డీకేకు అవకాశం ఇచ్చినా ఎలాంటి మార్పు రాదన్నారు. యూపీలో నావల్ శౌర్య వాటిక ప్రారంభోత్సవం కేవలం లక్నోకే కాకుండా రాష్ట్ర ప్రజలకు గౌరవప్రదమైన గర్వించదగిన క్షణమన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భవిష్యత్తులో నావల్ శౌర్య వాటిక లక్నోకు స్ఫూర్తిదాయక ప్రదేశంగా మారడమే కాకుండా ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ చాలా స్పీడ్గా దూసుకెళ్తుందన్నారు. గత ప్రభుత్వాల పాలనలో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడేవారని చెప్పారు. లక్నోలోని వాటికలో నావికాదళ శౌర్యను ప్రారంభించారు రాజ్నాథ్. साथियों, आने वाले समय में नौसेना शौर्य वाटिका लखनऊ के लिए एक प्रेरणा स्थल तो बनेगा ही, बल्कि एक टूरिस्ट हब के रूप में यह बनेगा. लखनऊ समेत उत्तर प्रदेश की समस्त जनता यह अनुभव कर रही है कि उत्तर प्रदेश अब लहलहा रहा है, उत्तर प्रदेश अब जगमगा रहा है, उत्तर प्रदेश अब तेजी से आगे बढ़ रहा है. చిన్న చిన్న దేశాలు కూడా ఒలింపిక్స్ లో చాలా పతకాలు సాధిస్తున్నాయని, మన దేశంలో భారీ జనాభా ఉన్నా మెడల్స్ సాధించలేకపోతున్నామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. స్పోర్ట్స్ కోసం అన్ని రకాల స్కిల్స్ సామర్థ్యాలు ఉన్నప్పటికీ క్రీడారంగంలో మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నామన్నారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో నిర్వహించిన ముఖ్య సేవక సదన్ కార్యక్రమంలో పాల్గొన్నారు నితిన్ నబీన్. హరిద్వార్ను అభివృద్ధి చేసినందువల్ల గంగా ఆశీస్సులతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నాయకత్వంలో 2027లో బీజేపీ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. और कहीं न कहीं हम कह सकते हैं कि जो नई पीढ़ी आ रही है वो खेल में अपना भविष्य देख रही है. पिछले वर्षों में जो अंतर्राष्ट्रीय आयोजन हुए, चाहे वो ओलंपिक हो, चाहे वो कॉमनवेल्थ गेम हो, चाहे एशियन गेम्स हो, चाहे क्रिकेट हो, चाहे अन्य बैडमिंटन से लेकर लॉन टेनिस तक, अभी हमारे खिलाड़ी अब हर फील्ड में आ रहे हैं. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నిర్వహించిన వికసిత భారత్ 2047 కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఉన్నత విద్య దాని పరివర్తనాత్మక పాత్ర అనే సెమినార్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో కలిసి పాల్గొన్నారు. భారత విద్యా వ్యవస్థలో తాము తీసుకురావాలి అనుకుంటున్న మార్పులు వచ్చే తరం కేవలం ఉద్యోగాలు చేయడమే కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరేలా ఉంటాయన్నారు నితిన్ నబీన్. हम भारत की शिक्षा में जो गुणात्मक परिवर्तन लाना चाह रहे हैं वो निश्चित रूप से आने वाली पीढ़ी को केवल जॉब गिवर्स सीकर्स नहीं, जॉब गिवर्स बनकर उभरेगा. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ అనుసరిస్తున్న తీరు అనేక ప్రశ్నలను లేవనెత్తుతుందన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సిద్దరామయ్యను తప్పించి డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా చేస్తూ ఉండటంతో కర్ణాటకలో అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, అరాచకత్వం తాండవిస్తున్నాయని ఆరోపించారు. కేవలం నాయకత్వ మార్పు వల్ల పరిస్థితిలో ఏదైనా మార్పు వస్తుందని తాము భావించడం లేదన్నారు ప్రహ్లాద్ జోషి. lawlessness. So I don't expect any change, but I wish him at least थोड़ा तो अच्छा करे. ऐसे मैं उनको भगवान उसके शक्ति दे दो, डीके शिव कुमार को, ऐसे मैं प्रार्थना करता हूँ. 2027లో నేషనల్ గేమ్స్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ. గేమ్స్ నిర్వహణ కోసం అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూర్చాలని, గ్రౌండ్స్ సిద్ధం చేయాలని సూచించారు. మేఘాలయ షిల్లాంగ్లో 39వ జాతీయ క్రీడల సన్నాహాలపై సమీక్ష నిర్వహించారు కేంద్ర మంత్రి. అంతకుముందు షిల్లాంగ్లో మై భారత్ వాలంటీర్లతో కలిసి రోడోడెడ్రాన్ ట్రెక్లో పాల్గొన్నారు. ట్రెక్ సందర్భంగా యువతకు పలు సూచనలు, సలహాలు చేశారు మాండవీయ.